తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామంలో అగాపే సంఘ కాపరి వల్లూరు పాస్టర్ హోప్ ఆర్థిక సహాయంతో ప్రేమే మార్గం సేవే లక్ష్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలు శ్రామికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే వల్లూరు గ్రామంలో నిరుపేదలను గుర్తించి నాణ్యమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాకినాడ దిగుమర్తివారి వీధిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 18 అడుగుల ధాన్య గణపతిని నెలకొల్పి సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ కమిటీ 18 అడుగుల ధాన్య గణపతిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సామూహిక కుంకుమ పూజలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫోటో పట్టుకోండి, ఆ కలశం ముందు పెట్టుకుని ఆ ఫోటోని పట్టుకోండి. గాజులు పట్టుకోండి. సహస్ర శ్రీ లలిత అమల ఆదురాకాడి మహా వినాయక చవితి సందర్భంగా అంటే పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా సుమారు 2011 నుంచి కూడా ఇక్కడ ఫ్రూటి కుమార్ గారి ఆధ్వర్యంలో 18 అడుగుల గణపతిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఈ రంగులు కెమికల్స్ అవి వాడకుండా, అంటే వినాయక చవితి అంటే ఒక మంచి పండుగ, అలాంటి పండుగలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ కొబ్బరికాయల వినాయకుడి దగ్గర నుంచి కూడా జొన్న పొత్తులు కానీ, అదేవిధంగా 11 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఈరోజు 11వ సంవత్సరము ఇక్కడ ధాన్యంతో అదేవిధంగా బియ్యంతో ఇక్కడ వినాయకుడు 18 అడుగుల గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. సుమారు 1000 కేజీల వరకు కూడా ఇక్కడ ఉపయోగించడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా బాగా ఈ 5 రోజుల నుంచి కూడా వచ్చి భగవంతుని దర్శించుకోవడం జరుగుతుంది. రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు శుక్రవారం కాబట్టి సుమారు 750 మంది వరకు కూడా ఇక్కడ కుంకుమ పూజలో మహిళలు పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా ఇంకా సరస్వతి పూజ, అదేవిధంగా మనకి ఇంకా కలస పూజ ఇవన్నీ కూడా రేపు ఉన్నాయి. శనివారం ఆదివారంలోను సోమవారం ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, అదేవిధంగా రేపు మిగతా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ నిర్విఘ్నంగా ఈ కుమార్ గారి తర్వాత ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే ఆలయ కమిటీ, అదేవిధంగా కుమార్ గారి స్నేహితులు, కుమార్ గారిని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్విఘ్నంగా ముందుకు కొనసాగిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా మా రాగిరెడ్డి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న కోర్టు భవనముల సముదాయం ప్రాంగణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చట్ట ప్రకారం రాజీ అయ్యే సివిల్ మరియు క్రిమినల్ కేసును న్యాయమూర్తులు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమం పట్ల అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం. మొట్టమొదటి లోక్ అదాలత్ అనేది 1982 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఉపయోగం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి ప్రతి సంవత్సరం ముందు ఒక్కొక్క నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మొదలు పెట్టారు. తర్వాత ఇలా ఎక్కువగా ఉపయోగం ఉంది కాబట్టి పెండింగ్ కేసులు కోర్ట్స్లో ఉన్నవి తగ్గుముఖం పట్టాయి. కాబట్టి ఇలా లోక్ అదాలత్ సిస్టమ్ ద్వారా కేసులు పరిష్కారం చేసినట్టయితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ రోజులు కోర్టు చుట్టూ తిరగవసరం లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇద్దరు కూర్చుని మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ సిస్టమ్ని ఇంకా అలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. రోజు ఈ కేసులు పెరిగిపోతున్న కేసులు తగ్గించే విధానంలో ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఇది. దీన్ని లోక్ అదాలత్ సిస్టమ్ అంటారు. ఈ కేవలం మన గూడూరులో మాత్రమే జరుపుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అని ప్రతి 2 నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టులో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది.
అదేవిధంగా మన అంటే సుప్రీంకోర్టు సెంట్రల్ లెవెల్ ఒక్క సంస్థ మాత్రమే దీన్ని సూపర్వైజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, ఇలాగ మన గూడూరు లాంటి మఫ్సిల్స్లో MLSAలు అని పెట్టడం జరిగింది. అయితే ఇది ఒకే రోజు త్రూఅవుట్ ఇండియా ఒక్కరోజే ఈ లోక్ అదాలతులు అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే బల్క్గా ఒకేసారి మొత్తం దేశంలో ఉన్న కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్నిట్లో ఎన్ని కేసులు తగ్గాయి అనేటువంటిది లెక్క కరెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్క స్టేట్లో ఒక్కసారి, ఒక్కొక్క జిల్లాలో ఒక్కసారి అయితే మనకి క్యాలిక్యులేషన్స్ సరిగా రావు కాబట్టి అదేవిధంగా ఒకరోజే ప్రజలందరికీ ఈ కేసుల నుంచి విముక్తులు కలిగించాలనేటువంటి ఉద్దేశంలో దేశవ్యాప్తంగా ప్రతి 2 నెలలకు ఒకసారి లోక్ అదాలత్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం పెండెన్సీ, కోర్ట్స్లో ఉన్నటువంటి పెండెన్సీ తగ్గించాలని. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకు ఈ లిటిగేషన్ నుంచి విముక్తి కలిగించాలి. కడప రాజంపేట కోడూరు రేణిగుంట జాతీయ రహదారి అతి ప్రధానమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2254 కోట్లతో 122 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసల రహదారిని మంజూరు చేసిందని తెలిపారు. 2023 అక్టోబర్లో లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థ టెండర్ దక్కించుకుందని 11 నెలలైనా పనులు మొదలుపెట్టలేదన్నారు. 100 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించి అనుమతి రాని కారణంగా పనులు మొదలుపెట్టలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో చర్చించి త్వరగా జాతీయ రహదారి పనులు మొదలుపెట్టాలని విజ్ఞప్తి చేశారు. కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట ఈ జాతీయ రహదారి అతి ప్రధానమైనటువంటి రహదారి. తూర్పున చెన్నై, పడమర ముంబై ఈ 2 మహానగరాలను అనుసంధానం చేసే జాతీయ రహదారి ఇది. 2254 కోట్ల రూపాయలతో 122 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసల రహదారిగా దీన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గత సంవత్సరం 2023 అక్టోబర్లో టెండర్లు కూడా పూర్తయ్యాయి. లక్ష్మీ ఇన్ఫ్రా అనే సంస్థ టెండర్ దక్కించుకుంది. దాదాపు 11 నెలలు పూర్తయితా ఉంది, ఇంకా పనులు మొదలుపెట్టలేదు. దానికి కారణం 100 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించి అనుమతులు రాలేదు. ఈ కారణం చేత టెండర్లు పూర్తయి కూడా 11 నెలలు అయినప్పటికీ ఇంకా పనులు మొదలుపెట్టలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ఈ రహదారికి సంబంధించి ఆ పెండింగ్లో ఉన్న 100 హెక్టార్ల అటవీ భూమికి అనుమతులు ఇప్పించి త్వరలో పనులు మొదలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఈ నెల 17వ తేదీ నుండి ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. పాలకొల్లులో ఘనంగా స్వాతంత్ర సమరయోధులు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి 125వ జయంతోత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నిమ్మల. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.